ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా పరిగణించబడుతుంది. ఈ మిథున రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల సద్బుద్ధికారకుడైన బుధుడు అధిపతి విష్ణుమూర్తి. అందువల్ల ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు సంబంధించిన పూజలు చేయడం ద్వారా అనుకూలతలు వస్తూ ఉంటాయి. అయితే ద్వాదశంలో గురు సంచారం ఉంది. ద్వాదశ గురు సంచారం వల్ల వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు. ద్వాదశ స్థానం వ్యయస్థానం. ఈ వ్యయస్థానంలో అంటే డబ్బుతో కూడిన విద్యలు ఎక్కువ చదివే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బుగా ఖర్చు పెట్టడం, విద్య కోసం ఎక్కువ మనీ వెచ్చించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. డబ్బుతో కూడిన విద్య ఎక్కువగా, గురుబలం అనేది తక్కువగా ఉంది. గురుబలం అనుకూలంగా ఉంటే విద్యార్థులు చదివిన వెంటనే రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. గురుబలం తక్కువగా ఉండటం వల్ల, ద్వాదశ స్థానంలో గురుడు ఉండటం వల్ల, ఈ గురు సంచారం వల్ల ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వేరే వేరే ట్రాన్స్ఫర్స్ అవ్వటము, అనుకున్న చోట నుంచి వేరే చోటకి మారటము, ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా కొంచెం ప్రతికూలతలే ఉన్నాయి, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. కానీ గురుబలం ఉంటేనే విదేశీయానం, కేతు అనుకూలం, రాహుకేతువులు అనుకూలంగా ఉంటేనే విదేశీయానం. అందువల్ల ఈ గురుబలం తక్కువగా ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునే వారు 1-2 ప్రయత్నాలు చేస్తే కానీ వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతల వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం నరాలకు సంబంధించిన ఇబ్బందులు అట్లాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు వహించాలి. అంటే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అసలు ఏ విధంగా ఉంటుందండి? గురుబలం తక్కువగా ఉండటం వల్ల, గురుబలం లేకపోవడం వల్ల వివాహ ప్రయత్నాలు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఒక 40% అయితే వివాహాలు అయ్యే యోగాలు ఉన్నాయి. మిగతా 60% సంబంధాలు వస్తూ ఉంటాయి, సెట్ కాకపోవటము, చాలా ఇబ్బందులు పడటం. ఇంకా మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదని ఇబ్బందులు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు చాలామంది. అట్లాంటి ఇబ్బందులు వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొంచెం 60% వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే గురువు అనుకూలత ఉంటే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గురు ప్రతికూలంగా ఉండడం వల్ల వివాహ ప్రయత్నం అనేది ప్రతికూలంగా వస్తుంది. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం? సంతాన పరంగా చూసుకుంటే కొంచెం అన్యోన్యత పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్యన కూడా ఒక పరస్పర అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఎందువల్లంటే బుధుడు అధిపతి కదా, బుధుడు ఆలోచన శక్తి ఇస్తూ ఉంటాడు. అంటే మనం చేసేది తప్ప ఒప్ప అనే ఆలోచనతో ఉంటారు. దాని ద్వారా ఏమిటంటే సంతానం పొందేవారికి కొంచెం అనుకూలతలే ఉన్నాయి, ప్రతికూలత లేవు. వివాహ విషయంలో మాత్రమే ప్రతికూలతలు ఉన్నాయి. సంతాన పరంగా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఉన్నాయి. ఒక 60% వరకు శుభవార్తలు విని ఖచ్చితంగా సంతానం పొందే యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో? వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఒక పంట మాత్రం లాభిస్తుంది, రెండవ పంట ప్రతికూలత ఉంది అన్నమాట. ఎర్రధాన్యాలు అయితే బాగా పండుతాయి, తెల్లధాన్యాలు అయితే పండే అవకాశాలు తక్కువ ఉంటాయి. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈ సంవత్సరంలో? రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదో రకంగా మనం దీన్ని అమ్మాలి, దీన్ని చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కొనేవాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకూలతలు అవి ఎక్కువగా లేవు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే ఒక 30% వరకు భూములు అమ్మటం అనేది జరుగుతుంది. కొనేవాళ్ళు కూడా గట్టి ప్రయత్నం 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ కొనలేకపోవటం, ధన సమస్యలు రావటం, ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురు బలం లేకపోవడం వల్ల, గురుడు బలంగా ఉంటే దేనైనా అమ్మగలవు, ఏదైనా నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోగలరు. కానీ దీని గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. అంటే చూసిన సైట్ కొందామని వెళ్ళేసరికి అది కొనలేకపోవటము, లేదంటే ఇది కరెక్టా కాదా, ఫేకా, లేదా ఏదైనా ఫేక్ ఉందా, అబద్ధం ఉందా, నిజం ఉందా అనే ఆలోచనలో పడతారు. ఎందుకంటే బుధుడు రాశ్యాధిపతి అవ్వడం, గురుడు ప్రతికూలంగా ఉండటం, ఈ 2 సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా.
అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఒకవేళ పెట్టుబడి పెడితే వాటిల్లో వ్యాపారంలో గాని స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆలోచించి అడుగు వేస్తారు. ఆలోచన శక్తి ఉంటుంది. దానివల్ల ఖచ్చితమైన ఆలోచన శక్తి చేయటం వల్ల షేర్లు పెరగటము, గతంలో పెట్టిన షేర్లు పెరగటము, ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి కొంచెం అనుకూలతలు రావటం, ఇట్లాంటి యోగాలు స్టాక్ మార్కెట్ పరంగా బాగుంది. బుధుడు అధిపతి అవటం వల్ల గురువు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా బుధుడు వ్యాపారకారకుడు. స్టాక్ మార్కెట్ అంటే వ్యాపారమే కాబట్టి ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి. దీంట్లో కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టినట్టయితే లాభాలు ఆర్జించవచ్చు. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలతో ఉండేవారు నిర్ణయాత్మకమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎందువల్ల అంటే ఏమైనా సరే ఈ సంవత్సరం మా పరిష్కారం అవ్వాలి, మా కోర్టు సమస్య నుంచి బయటపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పటికీ కూడా బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆలోచన శక్తితో వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోవడము, సమస్య నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. ఒక 50% వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. గురుగారు, ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి కానీ సినిమా పరిశ్రమకి సంబంధించి అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఈ రెండు రంగాలు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు బుధుడు అధిపతి అవడం వల్ల మంచి బుద్ధిగా ఆలోచిస్తారు. ఆలోచన శక్తి అంటే వాళ్ళ రాజకీయ నాయకులకు కావాల్సింది ఏమిటండి? ఓట్ బ్యాంకింగ్. ఈ ఓట్ బ్యాంకింగ్ రావాలంటే వీళ్ళు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడాలి. అట్లా ఈ బుధుడు అధిపతి అవడం వల్ల జ్ఞాపక శక్తి రావడం, మంచి మంచి ఆలోచనలు రావటం, దీనివల్ల ఏమిటంటే వారు మాట్లాడే మాట అవతల వాళ్ళకి మనసులు మన్ననలు పొందడం, దాని ద్వారా ఓటింగ్ పెరగడం, ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే సినీ పరంగా చూసుకున్నట్లయితే గురుడు బలంగా లేకపోవడం వల్ల ఈ సినిమాలు అవన్నీ కూడా అంతగా అనుకూలత లేదు, ప్రతికూలతలుగా ఉన్నాయి. అంటే హిట్ అవుతుందన్న సినిమా యావరేజ్గా వెళ్ళటము, ఇట్లాంటివి మరి ఫ్లాప్ కాకుండా ఈ రోజుల్లో సినిమాలు అంటే మ్యాక్సిమం ఏవి చూసినా యావరేజ్గానే వెళ్ళిపోతున్నాయి. అది సూపర్గా బంపర్ హిట్ అయ్యింది, చాలా బాగుంది అనేవి 10 సినిమాల్లో 1-2 సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. అది కూడా బాహుబలి, RRR సినిమా అట్లాంటివన్నీ కూడా బాగున్నాయి కాబట్టి బాగా క్రియేటివిటీ బాగుంది కాబట్టి దాని ద్వారా ఆదరించారు. మరి ఇప్పుడు సినిమాలు అవన్నీ కూడా అట్లా ఆ రేంజ్లో ఆదరించాలి అంటే దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆ సబ్జెక్ట్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఎంచుకున్నట్లయితే ఈ బుధుడు అనుకూలంగా ఉంటాడు. ఈ బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నట్లయితే సినీ రంగంలో ఉండేవాళ్ళు విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం ఈ సినిమాలు అవన్నీ కూడా 40% ఆదరణ మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా సినిమాలు ఇబ్బందులుగా, సినీ రంగం ఇబ్బందిగానే ఉంటుంది అన్నమాట. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అసలు ఈ సంవత్సరంలో? ఈ గురుడు ద్వాదశంలో ఉండడం వల్ల దత్తాత్రేయ కవచం పారాయణ చేయటం, గురువారు నియమాలు పాటించడం ద్వారా, శనగలు దానం ఇవ్వటం ద్వారా, అట్లాగే గురువారం నాడు శనగలు ఉడికించి శనగలు నైవేద్యం పెట్టడం ద్వారా గురు బలం అనేది చేకూరుతుంది. అందువల్ల గురువారి నియమాలు పాటించినట్లయితే ఈ రాశి వారికి గురు అనుకూలత వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.